బాగున్నారా? అందరికీ నమస్తే. నేనైతే మంచిగున్నా. ఏందంటే నా లాగ్స్ అన్నది నచ్చుతుందా మీకు? ఇక మీరు ఏందంటే మీరు గూడక నా నచ్చింది, నచ్చంది కామెంట్ పెట్టుర్రి. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక నచ్చితేనే చేసుకోర్రి. నచ్చకుంటే వదిలేయండ్రి. ఇక ఇది విషయం ఏందంటే మీరు రొటీన్ ఏం చేయాలి, ఎట్ట చేయాలి మీకు బాగా తెలుస్తది. నాకు తక్కువ. ఎందుకంటే ఇక నేను పెట్టినా మీరు నడిపియండ్రి. నేను నడిపిస్తాననుకుంటున్నా. ఇదైతే ఇక ప్రతిది కూడక మీకు షేర్ చేస్తా. ప్రతిదీ ఇప్పుడు స్టార్ట్. ఇక ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళిపోయినా. ఇక మనము కొంచెము బ్రీతింగ్ అన్నది చేసుకుంటా, నేను వాకింగ్ చేసుకుంటా. ఇక సూర్యకిరణాలు పడితే మంచిగా కదా. ఇక మనము ఏంటంటే వాకింగ్ చేయంగా మనకు పొద్దున ఎండ కూడక చాలా మంచిదని వాకింగ్ చేయంగా నేను ఇక వాకింగ్కి వెళ్ళిపోతా. ఇక ఫ్రెష్గా అనిపిస్తుంది, మైండ్ ఫ్రెష్ అనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక ఇప్పుడైతే కొన్ని ఇవి చేసేసుకుంటా పొద్దున అది ఏంటంటే ఎక్సర్సైజ్ చేసుకుంటా, కొంచెము బ్రీతింగ్ అన్నది చేసుకుంటా. ఇక చేసుకున్నాకనే వాకింగ్ చేస్తా. వాకింగ్ చేసుకొని అక్కడనైతే వాకింగ్ చేసుకుంటుంటే చాలామంది ఎట్లా అంటే ఏ రకంగా చేసేటోళ్ళు ఆ రకంగా చేస్తుంటారు. మస్తు మంచిగా మోటివేట్ అనిపిస్తుంది. ఇంకా నాకు నడిచినాకు ఇక్కడ నుంచి వెళ్ళేదాకా మాత్రం వెళ్ళాలనిపించేది. మనం ఏదైనా చేసేదాకానే కష్టం. చేసుడు మొదలు చేసినామంటే ఇక మనం చేస్తూనే ఉంటాం. ఇక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి ఇక కొంచెం కాలు చేతులు కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి కూర్చుంటా. ఎందుకంటే వాకింగ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయినాక టీ పెట్టుకున్నందుకైతే పాలు గరం చేసుకుంటా. ఇక పాలు మంచిగా గరం పెట్టుకొని టీ పెట్టుకొని ఇక కొంచెం టీ తాక్కుంటా. తేజ నేను అయితే ఏదన్నా ఒక డిస్కషన్ మాట్లాడతా, ఏమేం చేయాలి ఎట్లా చేయాలి అన్నది. ఇక ఏంటంటే నిమ్మకాయ రైస్ నైట్ది ఉన్నది, ఏం చేస్తాము. ఇక ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ పెట్టుకోవద్దు రైస్ తక్కువ పెట్టుకోవాలి, పొద్దున వరకు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడైతే ఆగింది. ఇక ఇప్పుడు మనమైతే నిమ్మకాయ రైస్ చేసుకొని ఇక తేజ నేను తిందాం ధర అంటే ఇక ఆమె గుడక ఫ్రెష్ అప్ అయ్యి ఇక తేజ గుడక వస్తుంది. వచ్చి ఆమె నేను ముచ్చట పెట్టుకుంటూ తింటాం. ఏదన్నా ఒకటి మాట్లాడుకుంటాం, మన్మరాళ్ళ గురించా ఏదన్నా విషయాలు, వేరే వాళ్ళ విషయాలు మాట్లాడుకోము. మా విషయాలు మేమే మాట్లాడుకుంటాం. ఏం చేయాలి ఎట్లా చేయాలి ముందైతే ఆలోచించుకోవాలి జీవితం గురించి. ఇప్పుడైతే నేను నిమ్మకాయ రైస్ చేసిన కదా, అవి తోమకుంటే మనసున పట్టది. ఇంకా చేసేయాలి అప్పుడే. పొద్దున అయిపోతాయి, మళ్ళీ మధ్యలో అయిపోతాయి. ఎప్పుడు చేసినాయి అప్పుడు క్లీన్ చేసేసుకొని తెల్లగా తోముకుండే. ఆ రాగి అయినా ఇత్తడి అయినా ప్రతి గుడక కష్టం అనుకోను, ఇష్టంగా చేస్తాను. నాకు అట్లా చేసినాక నాకు కళ్ళకు అందంగా అనిపిస్తుంది. నాకు ఎంతో సంతోషం వస్తుంది. దాని మీద చేసిన అన్న ఫీలింగ్ రాదు. కష్టం అనుకుంటారు, ప్రతి పని కష్టం అనుకోకుండా చేయండి. చేస్తే మాత్రము మనకు మైండ్ థింకింగ్ అన్నది ఇంట్లో చేసిన పనులే మనకు థింకింగ్ మంచిగా వస్తుంది. ఎక్కడక్కడ పెట్టు అంత మూడవుట్ ఉంటుంది, హెడేక్ వస్తుంది, మనకు ఇదేంది అనిపిస్తుంది. ఇక మనము థింకింగ్ అనేది కరెక్ట్ అనిపించేది. నాదైతే అట్లా, మీది ఎట్లనో ఈ విషయము. ఇక ప్రతిదీ ఉడక నాకు ఏదన్నా ఇట్లా అంత ఏదో గందరగోళం ఉంటుంది అనుకో, ఇక నెత్తి నొప్పి వస్తుంది. ఏం అంత మంచిగా అనిపించేది. ఇవన్నీ రెడీ పెట్టుకుంటున్నా. ఇక ఏంటంటే ఇవి ప్రాసెస్ అన్నది ఇవి చూపిస్తేనే అన్నీ కరెక్ట్ చూసుకొని చేసుకుంటారు. తెలియని అమ్మాయిలే చూస్తారు, తెలిసిన వాళ్ళు కూడా చూస్తారు కావచ్చు. ఇక తెలియని వాళ్ళకు ఊకే పట్టి అడిగేటందుకు నేను దగ్గర ఉండ కదా, ఇది ఎట్లుంటుంది అంటే ఏముంటుంది అని అడిగేటందుకు ఇక ఇది అన్నీ చూపిస్తే వాళ్ళు చేసుకుంటారు. తోటకూర అంటే ఊరు గుర్తొస్తుంది నాకు. తోటకూర మన ఇంటి మస్తు ఉంటుండే. ఇది ఎంత బాగా ఏం లేకుండా మంచిగా చూసుకోవాలి. ఇక ఏంటంటే ఇది మంచిగా క్లీన్ గడుక్కోవాలి. ఇక టేస్ట్ లెవెలే ఉంటుంది. ఇది ఎండుమిర్చితో చేస్తున్నారా? ఎండుమిర్చితో మొన్న పచ్చిమిరపకాయలతోటి చేసిన ఈ తోటకూర కూడా. ఎండుమిర్చితోటి ఇది వేపుడులాగా ఎట్లా చేసుకుందాం అన్నది చూపిస్తాం. ఏంటంటే ఫ్రై కమ్మగా ఉంటుంది. ఇక ఛానల్కి వెళ్ళి వెంటనే చూసి మమ్మీ ఫ్రై కూడా సూపర్ చేస్తా. ఎప్పుడు ఫ్రై చేస్తుంటే ఇట్లా టమాటా వేసి చేస్తుంటే ఎన్నో రకాలు చేస్తా. ఈ టమాటా ఫ్రై చేస్తా. ఇదొక రకంగా. కొందరు టమాటా వేసి నచ్చకుంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఎట్లా నచ్చిన వాళ్ళు అట్లా తినుర్రి. ఇక నేనైతే ఎన్ని రకాలు చేసుకుని అన్ని రకాలు కమ్మగానే తింటా. దేని రకం అదే టేస్ట్. ఇక దేనిది దానికే ఉంటుంది, ఇక దీనికే ఉంటుంది. టమాటా వేసింది టమాటాదే టేస్ట్ ఉంటుంది. ఇక మా తేజకైతే పచ్చగూర ఆకుకూరలు బాగా ఇష్టం. కర్రీ కూడా ఉంది మన దాంట్లో, మన ఫుడ్ ఛానల్లో ఉంది, నేత్ర ఛానల్లో ఉంది. చూడకపోతే యూడూరి అది కూడా బాగుంది.
బాగుంటది కర్రీ కూడా మొన్న రీసెంట్ చేసిన బాగా టేస్ట్. ఇప్పుడు చలికాలము ఆకుకూరలు టేస్ట్ ఉంటాయి, ఎండాకాలము వాడిపోయినట్టుంటాయి. వాడిపోయినట్టుంటాయి కాబట్టి ఇక వాడేస్తుంది. ఇక అప్పుడు ఆకుకూరలు తక్కువ తినాలి. ఇప్పుడైతే ఇట్లా ఆ గోంగూర తినచ్చు అప్పుడు. ఎందుకంటే మనము ఎండాకాలము గోంగూర పుల్లగా పప్పులలో వేసుకొని అట్లా చేసుకోవచ్చు. అట్లా కూడా చూపిస్తా. అది గోంగూర పచ్చడి కూడా వచ్చింది కదా వాళ్ళకు. గోంగూర పప్పు చూపిస్తా. అది కమ్మగా తినచ్చు. ఎండలకు కూడా జర దారుతుంది, కమ్మగా ఉంటుంది. అట్లా తినచ్చు. ఇక ఎన్నో రకాలు చేస్తా. పోనీ నడవని రెడీ పెట్టుకుంటున్నా. రెడీ పెట్టుకుంటే ఇక్కడ అన్ని రెడీ పెట్టేస్తా. షూట్ చేసేద్దాం. నేత్ర ఛానల్లో తోటకూర ఫ్రైకి మమ్మీ అయితే రెడీ పెట్టేసుకుంది చేద్దామని. మనము రైస్లో ఉన్నప్పుడైతే ఫ్రీ మంచిగా అంటే డబ్బులు పెట్టకుండా తోటకూర కర్రీ వచ్చేస్తున్నాం మనకి. అవును కదా. ఇప్పుడు డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక డబ్బులు పెట్టి అంటే ఏ టైం అప్పుడు గోల్డెన్ టైం. ఎందుకంటే మనకు అప్పటి వేరు. ఇక మనం నీటి ముంగట పెండ చల్లుకుంటే అది ఊడిసి వాటికి నూకేస్తే చెట్లకు అవి ఎరువుతోటి పండినట్టు. ఇక తింటే ఎంత బలమో ఇక చెప్పలేము అది. ఎందుకంటే ఇంటి ముందు మనము సాన్పు అయితే చల్లుకుంటుంటాం కదా. ఈ బిల్డింగ్లలో ఉండే ఏది ఉండదు మనకి. ఇప్పుడు ఇక సాన్పు చల్లుకుంటే అది నూకింది ఆ చెట్లకి ఎత్తి పార వస్తుంటుంది. పార వస్తే అది బలం అన్నట్టు గట్ల. ఇక అది ఏంటంటే ఆ చెట్టుకు బలం. దానికి మంది వేసేది అవసరం లేదు. మిరపకాయలు వెళ్తుండే, ఇవి వెళ్తుండే, పచ్చగూర వెళ్తుండే, వంకాయలు వెళ్తుండే, చిక్కుడుకాయ వెళ్తుండే, బెండకాయలు అయితే అవి కాయలు కాస్తుండే. ఇక ఇట్లా అది గోంగూర కాయలు గోంగూర నేను అదే మిరపకాయలు ఇక గోంగూర కాయలు కూడా తొక్కు నూరుకుంటాను. వాటిని కూడా ఎత్తుంటే మనకేం తెలియదు. మస్తు కూరగాయలే. సోరకాయ ఇక కాకరకాయ ఇక ఎన్ని రకాలు ఎల్లునో. ఇంటి వెనక సోరకాయలు ఇట్లా పడితే తెంపకపోయేటోళ్ళు తెంపకపోతాడు. జామ చెట్టుకు ఎక్కిస్తుంటే వాళ్ళు వల్ల పోతుండే. ఇక ఆ చెట్టు అయితే నేను కొమ్మ మీద పోయి జాంపళ్ళు తెంపుతుంటే తీయగా మధురంగా ఉంటుండే. అవి ఎట్లుంటుండేదా అవన్నీ ఇక స్వీట్ మెమొరీసే మమ్మీ. ఆ రోజులు మళ్ళీ రావు. ఊర్లో అట్లా అన్ని ఫ్రీగా దొరికి ఇప్పుడు కొనుక్కోవాలంటే కొన్ని గంపలు మందికి పెట్టిస్తుంటే రైస్ పెట్టుకుందాంపా. ఇప్పుడు బ్యాగ్ ఇప్పుదాం. రైస్ బ్యాగ్ రైస్ నిన్న వేపించింది మమ్మీ. అది చూపిస్తారు మమ్మీ. చాలా రైస్ అడుగుతున్నారు ఏ రైస్ యూజ్ చేస్తారు మీరు అని. అవునా మన వాళ్ళు. చూపెట్టేద్దాం. రైస్ పెడతాను. ఇక నేను బ్యాగ్ అయితే తిప్పుతున్నా. ఇక జయశ్రీరామ్ బియ్యం ఇవి. ఏంటంటే అవి కొత్త బియ్యం కదా, కొన్ని రోజులు ఆగాలని ఇక నేను అనుకున్నా. కానీ పెడదాం ఎట్లుంటే చూస్తాం. ఇవి అంటే అవి వానాకాలం వండినాయి. ఇక మనకు అవి టేస్ట్ అన్నది ఇక తీయతనం. అన్నం అయితే తీయగా ఉంటుంది, కొంచెము మెత్తగా అవుతుంది. ఇప్పుడు కొన్ని రోజులు ఆగి పెట్టుకోవాలి. ఇక నేను ఇప్పి చూసి పెట్టి ఇక మళ్ళీ అవి ఆపేసిన ఉడక. ఇక వేరే పాత బియ్యం ఉన్నాయి, అవి పెట్టుకుంటా. ఇక ఇప్పుడైతే మాకైతే తేజకు నాకు ఒకటిసారి పెట్టేస్తా. ఇక ఏంటంటే 2 గ్లాసులు పెట్టేస్తే నైట్ దాకా అయిపోతుంది. ఇక అవి అడుగుదామని నేను అయితే ఇప్పుడు బియ్యం తీసుకొని వెళ్తున్నా. ఇప్పుడు వంటకు రెడీ అన్నీ ఏం చేయాలన్నది రైస్ కడుక్కొని కూరగాయలకు చూసుకుంటా. కూరగాయలు ఏమన్నా కడిగేటి అవి చూసుకుంటా. సరేనా. ఇంకో ఇప్పుడైతే బియ్యం కడుగుతున్నా. ఇదైతే మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. ఇగో లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రతి పని కూడా మీకు షేర్ చేస్తున్నా. ప్రతి పని కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్రతి పని కూడా మీ ముందు పెడతా. సరేనా. ఇగో ఇప్పుడైతే కడిగి పెట్టేస్తున్నా. 2 గ్లాసుల 4 గ్లాసుల వాటర్ 2 గ్లాసుల రైస్కు రెడీ అయింది. బంద్ చేసుకున్నా. ఈ రకంగానైతే అయింది. చూసినావా తేజ? ఇలా ఎత్తేసుకుందాం. తోటకూర ఎంత కొద్దిగా చూడు. కొద్దిగా అయిపోయిందేమి. ఇప్పుడు రైసు మీకు చూపెట్టినా కదా కడిగి. ఇప్పుడైతే కొంచెము ఏంటంటే కొత్త బియ్యం అయ్యి మనము వాటర్ తక్కువనే పోసుకోవాలి. ఇప్పుడు ఉమ్మగిలినాక విడివిడిగా ఉంటుంది అన్న. సూపర్ ఉంటుంది. ఇక తీయతనానికి అయితే బలము. కొత్త బియ్యం అని మనం ఆ కొత్త బియ్యమే తెచ్చుకోండి. ఎందుకంటే కొంచెం మెత్తగా అయినా కూడా తర్వాత విడిగా అవుతుంది. చల్లగా అయినాకైతే విడిగా అవుతుంది. కొంచెం చల్లగా. ఇప్పుడు చల్లగా తింటాం కదా ఎండాకాలం. కొత్త బియ్యమే తెచ్చుకొని తింటుంది. వేడి తినాలని ఉండదు కదా. వేడి ఉన్నప్పుడు కొంచెం గంజి పట్టుకున్నట్టు ఉంటుంది. కొద్దిగా మెత్తతనం అనిపిస్తుంది. ఇక తర్వాత విడి అయిపోతుంది, పొడి అయిపోతుంది. ఇక ఏంటంటే ఇప్పుడు ఆరెంజ్ అయితే తీసుకున్నా నేను జ్యూస్ చేస్తామని.
ఇక ఏంటంటే ఎండాకాలము మనకు స్కిన్ అంతా డ్రైగా అయిపోతుంటుంది, మనము అంతా ఎటో ఎటో అయిపోతుంది, ఇట్లా బేదార అయిపోయినట్టు చెమట పెట్టి మనం ఏదన్నా ఒక జ్యూసు చేసుకునే చూడాలి. ఏ పండుదన్నా కానీ ప్రతి ఒక్క పండు మనకి ఏదైనా పండు తినాలా ఇష్టం ఉంటే ఆ జ్యూస్ దార తాగుండ్రు. ఎందుకంటే మనకు ఇట్లా తింటాం పండు కరెక్టే, వాటర్ పోతాయి కదా, మనం వాటర్ అన్నది ఎక్కువ అందులో మనము యాడ్ చేసి మన బాదం అయినా కాజు అయినా ఏదన్నా ఇంకేదన్నా మీకు నచ్చినాయి అంజీరైనా ఏదైనా వేసుకొని పట్టుకొని ప్రతి జ్యూస్ కూడా తాగేది చూడాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కానీ ప్రతి జ్యూస్ మేము ముందు పెడతా. ఇప్పుడైతే ఆరెంజ్ది చేస్తున్నా. ఇంకా తేజ ఆరెంజ్ అవుదాము అని అంటే సరే అన్నదమ్మే. ఇక నేను రోజు ఒక జ్యూస్ అయితే పెట్టాలనుకుంటున్నా, మీకు నచ్చుతా అనుకుంటున్నా. ఇక ప్రతిది కూడా మనము నిమ్మరసం అన్న తాగాలి లాస్ట్కు. మీకు ఇది ఉండదనుకో ఇంట్లో ఏదో ఒకటి పెరుగన్న చల్లనన్న చేసుకొని తాగాలి. ఇక ఏంటంటే నేను ఏదన్నా ఒక తినాలే తాగాలి, వేడివేడిగా ఛాయలు అవన్నీ తక్కువైపోతాయి మనకు. ఈ ఏ పండు తెచ్చుకున్నా కానీ జ్యూస్ చేసుకునేది చూడుండ్రి, పిల్లలకు కొయ్యుండ్రి, మీరు తాగుండ్రి. ఎందుకంటే హెల్త్ అన్నది మనకు ఇప్పుడు కరెక్ట్ ఉండదు. ఈ చెమట పెట్టుడు, బేదారావుడు, ఏదన్నా పోతే ఆగమామావుడు, బీపీలు తక్కువ అవడు, ఎక్కువ అవడు, ఇవన్నీ ఉంటాయి మనకు. ఇది ఏంటంటే చక్కెర వేసుకోకుండ్రి. మీకు చక్కెర కొందరికి షుగర్ ఉంటుంది కాబట్టి చక్కెర వేసుకోకుండ్రి. తేనెనన్నా ఏదన్నా వేసుకుని తేనె వేసుకుంటే ఉడక, బెల్లం వేసుకున్నా ఉడక మీరు బాగుంటుంది. ఇక అది నేనైతే తేనె వేసిన, ఇప్పుడు తేనె వేసి తేజ నేను తాగేందుకు రెడీ చేసిన. అందులో కొంచెం అల్లము ఏంటంటే మనకు నిమ్మరసము. ఇక అది యాక్టివ్గా ఎట్లుంటాము ఆలోచించాలి. ఇక యాక్టివ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రతి జ్యూస్ కూడా మనం చేసుకొని తాగేది ఎండాకాలం అయితే కంపల్సరీ తాగేది చూడు మీరు, సరేనా? ఇంకుంది. మన జీవిత అనుభవంతో ఎన్నో ఉంటాయి. ఇంట్లో ప్రశ్న ఏదో ఒకటి ఉంటుంది. మనకైతే మంచిగా ఆలోచించే చూడుర్రి. ప్రతిదీ కూడా మనం నేటిగా ఆలోచించద్దు అన్నది ఒకటి ఆలోచించుకోండి. ఫాస్టింగ్ నేటిగా ఆలోచనలు చాలా వస్తాయి. ఇక ప్రతి నేటివి కూడా మన మైండ్కి తీసుకొని హెడేక్ అవుతుంది, మనకు ఇంట్లో టెన్షన్స్ అవుతాయి, లొల్లులు అవుతాయి. ప్రతిదీ కూడా చిన్న విషయం కూడా పెద్దగా చేసుకోకూర్రి. చిన్న విషయాలు కూడా చిన్నగానే పడగొట్టుర్రి. పెద్దగా చేసుకుంటే ఏంటంటే ఎంత అయినా అవుతుంది. నీదొక్క మాట నాదొక్క మాట, నీదొక్క మాట నాదొక్క మాట అవుతుంది. ఇక ప్రతి ఒక్కరికి కూడా వేరే వాళ్ళకి ఎప్పుడన్నది చేయకుండ్రి. ప్రతి ఒక్కరు కూడా ఇంకెక్కువనే అవుతాయి ఇంట్లో లొల్లులు. ఇక వాళ్ళొచ్చి ఒక మాట అంటారు. ఇక మనం ఎట్లా ఉండాలి డిస్కషన్ చేసుకోరు. భార్యాభర్తల కాడైనా, తల్లిదండ్రికైనా, పిల్లల నుంచి అయినా. మన పిల్లల గురించి మనం బయట చెప్పుకోవద్దు. ఇక మన భర్త గురించి మనం బయట చెప్పుకోవద్దు, భార్య గురించి చెప్పొద్దు. మనము ఆలోచించుకొని మంచిగా ఉండేది చూడుర్రి. ఎందుకంటే ఒకళ్ళు అర్థం చేసుకొని బతుకుర్రి. నువ్వెంత అంటే నేనంత, నేనంత అంటే నువ్వెంత అనేటట్టుగా ఉండకుండ్రి. భార్యాభర్తల విషయంలో ఇద్దరు ఒకటే అనుకుంటేనే జీవితం నడుస్తుంది. ఇంట్లో ఒక ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, జీవితం ప్రయాణమే మనది. ఇది మనం ఎప్పటికి ఉండేందుకు రాలేం కదా. ప్రయాణంలో ఏ ఒడ్డకులు వచ్చినా కిందికి దొల్లిపోతాం కదా, దొల్లకుండా చూసుకోండి. ఇక ఇదైతే మంచి మాట నచ్చిందా మీకు? ఇక మంచిగానే చెప్తా, మంచిగానే మాట్లాడుకుందాం. ఇక ప్రతి విషయం కూడా మీరు ఆలోచించుకొని మంచిగా చేసుకోవాలి చూడండి. అది ఇవాళ మంచి మాట ఏంది చెప్పన్నా మీకు? ఇక ఇది మీరు వింటారనుకుంటున్నా. ఏంటంటే మన బలం గురించి ఎవరో తెలిసినా సరే, మన బలహీనతలకు మాత్రం తెలిస్తే ఇకలు ఏంటంటే ఎప్పుడెప్పుడు కనబడ్డప్పుడల్లా మనను చులకన చేస్తారు. మన బలహీనతలు తెలిస్తే మీరు జాగ్రత్త మెయింటైన్ చేయర్రి. ఏంటంటే మనతోటి ఉంటారు, మనది మాత్రము మన బలహీనతలు అన్నది ఏర్పడుతుంది అనుకో. వాళ్ళకు మనల్ని దెప్పి పొడుస్తారు, మనల్ని అంటారు, మనల్ని ఇట్లా అంటారు అట్లా అంటారు. అన్నది మనకే, మన బలం అన్నది చెప్పుకోర్రి. నాకు బలం ఉందని చెప్పుకోర్రి, బలహీనత మాత్రం చెప్పుకోర్రి. ఇక మిమ్మల్ని ఏ రకంగా ఆడుకోని ఆ రకంగా ఆడుకుంటారు, ఎట్లా మాట్లాడను అట్లా మాట్లాడతారు, ఎట్లా చులకన చేయను ఏటకారంగా మాట్లాడతారు, ఎన్నో మాట్లాడతారు. మీరు బలహీనతలు అయితే మీరే పేజ్ చేయర్రి ప్రతి విషయమైనా. ఇక ఇది మాట నచ్చుతుందా మీకు? నచ్చుతలేదా చెప్పుర్రి. ఇప్పుడైతే నేను సాయంత్రం పని అయితే కంప్లీట్ చేస్తా. ప్రతి పని కూడా సాయంత్రం చేస్తా. ఇక ఇండ్లు ఊడ్చుకునుడా, మనకు బట్టలు మడత పెట్టుకునుడా, మన ఇంట్లో ఏదన్నా క్లీన్ చేసుకునుడా, అన్నీ ఏమన్నా పప్పులు కానీ ఎవి కానీ అన్నీ క్లీన్ చేసుకునుడా. ఇక మనము అప్పుడే అప్పుడు మాత్రం చేయకూడదు. ప్రతిదీ అయినా మనం బియ్యం అయినా కానీ అవి ఎంత మంచిగా ఉంచుకోవాలి. ప్రతి జిన్స్ కూడా మనం డబ్బాలలో పోసిన డబ్బలైనా దొంకునుడు,
ఇక మనం ఒడిచింది అనుకో ఆ డబ్బా అట్లే పెట్టద్దు. అట్లే పెడితే మాత్రం మన అట్లే పోసి పెట్టద్దు. తోముకోవాలి, బోర్డేసుకోవాలి, కొంచెం ఎండకు పెట్టుకోవాలి. ఎండకు పెట్టుకొని మళ్ళీ పోసేది చూడాలి. ప్రతిదీ ఉడక మనకి ఇంట్లో సామాను ఇక పెడతారైతే అటు మూలకు పడేస్తారు. ఆ పురుగు పట్టది, అది ఖరాబ్ కానీ ఏమన్నా కానీ కుడుకలైనా ఏవైనా అట్లా వేయద్దు. ఏంటంటే ప్రతిదీ ఉడక ఎండబెట్టుకునేది చూడాలి. అవి క్లీన్ చేసుకోవాలి. మనకు టైం ఉన్నప్పుడు సాయంత్రం పనిలో ఇవన్నీ వేసేసుకోవాలి. పిల్లలు రాకముందు, పిల్లలు లేనప్పుడు చేసేసుకోవాలి. ఇక పిల్లలు ఉన్నోళ్ళు, పిల్లలు లేనోళ్ళు అయినా కానీ మనం చేసేదాకా చేయాలి. ఇక చేసుకున్నాక మన సాయంత్రం టైంలో మనం ఏ టైంలో రిలాక్స్ కావాలి, ఏ టైంలో మనము పని చేసుకోవాలన్నది పని అంతా తీరినాక రిలాక్స్ కావాలి. పని ఎక్కడిదక్కడ పెట్టి రిలాక్స్ కాకూడదు ప్రతి పని కూడా. ఇక నాకు అది నచ్చది. ఇక సాయంత్రము మనము చీకటి పడ్డాక మాత్రము ఇల్లు ఉడవకుండ్రి. ప్రతి అమ్మాయినా లక్ష్మి అన్నది ఊడ్చి పడేసి మన చెత్తలనే లక్ష్మి ఉంటుందట. చెత్త అంటాం కానీ ఆ చెత్త అన్నది ఊడ్చేయంగా నన్ను ఇప్పుడు ఊడ్చేస్తుండ్రు అనుకుంటుందట. ఆ చీపురు పట్టుకొని మన సందెల్లో వస్తామనుకో, మన డోర్ దగ్గరకు వస్తామనుకో, నన్ను చీపురు పట్టి కొట్టిందుకు వచ్చిస్తున్నావా అన్నట్టు ఉంటుందట లక్ష్మీదేవి. అట్లా ఇక మనం కొంచెం పొద్దున్నగానే 5 గంటలకే ఊడ్చేసుకొని క్లీన్ చేసుకొని ఇక చేసేసుకున్నాం. సాయంత్రం అన్నది కొందరు ఊడవరు, తెలియదు. సాయంత్రం పొద్దున కంపల్సరీ. మధ్యలో ఊడ్చేది మస్తు తూడువురి కానీ సాయంత్రం దూడవకుండ్రి. ఇల్లు ఉడక సాయంత్రం దూడుచుకోవద్దు, పొద్దున్నే చేసేసుకోవాలి. తూడుచుడైనా కానీ సాయంకాలం దూడుస్తుండ్రు ఇప్పుడు చాలామంది. అది ఏంటంటే మీరు తప్పుగా అనుకోకండి, మీ ఇష్టం. కానీ ఇక అది విషయము నేను చెప్తున్నా. ఎందుకంటే నేను ఒక పెద్ద మనిషిలాగా చెప్తున్నా. ఏంటంటే నాకు జీవితం అనుభవంతో అప్పుడు పెద్దల నుంచి పెద్ద మనుషులను మాట్లాడక చూసి అప్పటిదే నాకు మైండ్లో ఉండి మీకు చెప్తున్నా ప్రతి విషయం. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఎప్పుడంటే అప్పుడే నెత్తిర పోస్తున్నారు, ఎప్పుడంటే అప్పుడే దూస్తున్నారు. రాత్రి ఎంత రాత్రి అయినా కానీ దూసుకుంటారు. అప్పుడు దూసుకోవద్దు అందరూ. ఇప్పుడు దూసుకుంటారు. ఇక ఫంక్షన్లకు పోతారు, కొద్దికైనా దూసుకుంటారు. ఇప్పుడు అట్లా కాదు. ఇక బట్టలు ఉడక మనం ఇక తొందర తీసేస్తున్నాం. నైటు బట్టలు ఎండేయద్దు అంటారు కానీ అది పచ్చి బట్టలు నైట్ ఎండేస్తున్నాం. ఇక ఎండేస్తారు ఉడక. నైటు అసలు బట్టలు ఎండేయద్దు. ఇక పొద్దున్న దాకానే ఎండేసుకోవాలి. సాయంత్రము ఎండిన బట్టలే తీసుకురావాలి ఇంట్లోకి అందరూ. అప్పటోళ్ళు సాకలోళ్ళు వచ్చినా కూడక ఎండిన బట్టలు సాయంత్రం తీసుకొని వస్తారు. ఇక అట్లా ఇక మాకు సాకలోళ్ళు ఉతికినా చేసినా కానీ వాళ్ళకు ఉడుకుడికి అన్నం పెట్టుడు. వాళ్ళకు ఏంటంటే అలా మేమన్నా చల్లి అన్నం తింటుంటే కానీ వాళ్ళకి వేడి వేడి అన్నము కూరలు అప్పటిది వేరుండే, అప్పటి కష్టమే వేరుండే. ఇప్పుడు వాళ్ళకి మీకు వండుకోవాలంటే ఎంతో కష్టం ఉన్నది. మీకు మీ ఫుడ్ మీరు వండుకోవాలంటే బయటకు వెళ్ళి తెప్పించుకుంటారు. చేతగాక వండుకునే చేతగాక మేము నలుగురికి పెడుతుంటే ఎవరు నచ్చినా కానీ రెడీగా ఉంటుండే అన్నం. ఎప్పుడు రెడీగా ఉంటుండే. ఒక్కళ్ళు ఇద్దరు తినేది అన్నం కంపల్సరీ ఉంటుండే. ఇప్పుడు ఎప్పటికప్పుడు కడిగేస్తారు. అది నచ్చుతలేదు. కొంచెమన్నా అన్నం ఉంచుర్రు ఇంట్లో. అన్నపూర్ణ అంటే అన్నము ఇంట్లో ఉండాలి. అన్నం లేకుండా ఉండద్దు. నేను ఊరికి పోయినా కూడా కొంచెమన్నా అన్నం చిన్న గిన్నెలో పెట్టేసి అట్లా పెట్టేసి పోతా. ఇక మీకు ఈ మాటలు నచ్చుతున్నాయి అనుకుంటా. ఎందుకంటే మీకు నచ్చాలి ఈ మాటలు. నేను ప్రతి ముచ్చట కూడక ఆ రోజులలో ముచ్చట చెప్తున్నా. అప్పుడు పెద్ద మనుషులు మాట్లాడిన ముచ్చట్లు చెప్తున్నా. ఏంటంటే ఇక ప్రతిదీ వింటుంటి నాకు ఇక వాళ్ళదే ఫాలో అవుతాయి ఎప్పుడు కూడక. ఇక మీరు కూడక కొంచెం ఫాలో అయ్యి చూడుండ్రి. ప్రతిదీ కూడక మీ పిల్లలు ఫాలో అవుతారు. మేము ఎట్లా అట్లా విన్నామో మీరు చేస్తే మీ పిల్లలు ఫాలో అవుతారు. అది ఇక మనం మీదకెళ్ళి మన పిల్లలు తయారవుతారు. అట్లా మనం ఎట్లా ఉంటే అట్లా. ఇక ప్రతిదీ కూడక ఎప్పుడంటే అప్పుడు తినుడు, ఎప్పుడంటే అప్పుడు. సాయంత్రం అస్సలు అన్నం తినద్దు అంటారు. మనం 6 అయిందంటారు. 6 గంటలకు అన్నం తినద్దు. 7 గంటలకు 8 గంటలకు అన్నం తినాలి. ఇంకొందరు ఏంటంటే ఎప్పుడప్పుడే సంధ్యలు అంటలేరు, ఎప్పుడు అంటలేరు. అట్లా పద్ధతులు అప్పుడు బాగుంటుండే. ఇక ఇప్పుడు పిల్లలకి ఏం తెలుస్తుందో తెలుస్తుందా అని నేను చెప్తున్నా. పాత పద్ధతులు అయితే పోవద్దని. వంటలు కూడక పాత పద్ధతి నేత్ర ఛానల్లో పెడుతున్నా. ఇది నేత్ర లాగ్స్ కదా. ఇక ఇంట్లో అయితే మీకు నచ్చుతాయి అనుకుంటున్నా ఈ మాటలు. ఇంకా నేనైతే అందులో ఫుడ్ పెడుతున్నా, ఇంట్లో మాటలు చెప్తున్నా. నీ రొటీన్ అన్నది పెట్టు అన్నారు కాబట్టి నేను ప్రతిదీ రొటీన్ మీకు పెడుతున్నా. సరేనా కదా? మీరు లాగైతే నచ్చిందా మీకు? ఈ లాక్స్ అన్నది నచ్చింది అనుకుంటున్నా. ఏంటంటే రోజు రొటీన్ అన్నది ఇక డైలీ వస్తుంది కాబట్టి ఇక డైలీ చూడుండ్రి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు ఏంటంటే నచ్చితే చేసుకోండి, నచ్చకుంటే ఇక ఏం చేయలేను నేను. ఇక నచ్చుతాను అనుకుంటున్నా. ప్రతి రొటీన్ది మీరు ఏం చేయాలి, ఎట్లా చేయాలన్నది కూడా మీరు కొంచెం నాకు చెప్పుర్రి. ఇక ఏంటంటే మీకు తెలిసింది చెప్పుర్రి. నేను చేసిన దానికి మీరు ఇంకా గిట్ల చెయ్య ఆంటీ, గిట్ల చెయ్యమ్మా, గిట్ల చెయ్యు అక్క అని చెప్తే నాకు ఇంకా నేను చేస్తా. ఎందుకంటే మీ ముందు ఉంటా. ప్రతి వీడియోకు రోజు మీ ముందు ఉంటా.
రోజు డైలీ ఏం చేస్తా అన్నది పక్క మంచి మాటతోటి కూడా మిమ్మల్ని మోటివేట్ చేస్తా. ఇక ప్రతి వీడియోకు ఇక ఏంటంటే మీరు ఏది చేసినా కూడా ప్రతి రొటీన్ నేను ఏం చేస్తున్నా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీ ముందు పెట్టేస్తా. సరేనా? ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. నేను చేసిన రొటీన్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సరేనా?